ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం ఎంత మాత్రము సిగ్గుపడవలసిన అవసరం లేదని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. ఈ మాటను బట్టి నిజంగా మనం చాలా సంతోషము, చాలా ధైర్యము, చాలా భరోసా ప్రభులో కలిగి ఉండొచ్చు. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీ సంగతి ఏంటి? ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు? ఏ పరిస్థితిని బట్టి ఒకవేళ నీవు సిగ్గుపడుతున్నావు? నిన్ను ఎవరైనా సిగ్గుపరిచే విధంగా ప్రవర్తిస్తున్నావా నీవు? లేదా ఎవరైనా నిన్ను సిగ్గుపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? అసలు ఏ పరిస్థితిని బట్టి నీకు ఇది అవమానంగా అనిపిస్తుంది? నీవు ప్రభులో 100% విశ్వాసం ఉంచితే నీ ప్రభు నిన్ను సిగ్గుపడనీయడం నీకు అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనుషులు, లోక పరిస్థితులు ఏదైనా సరే నిన్ను సిగ్గుపడేలా చేయొచ్చుగాక, కానీ నీ ప్రభు అయితే ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివ్వడు. నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే ఆయన నిన్ను సిగ్గుపడే పరిస్థితిలో ఉంచడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, స్నేహితుల, బంధువుల, తల్లిదండ్రుల, సొంత కుటుంబ సభ్యుల, భర్త, భార్య, బిడ్డల, శ్రేయోభిలాషుల, నీ తోటి సహోదరి, సహోదరుల, ఇలా ఎవరైనా సరే కొన్ని సందర్భాల్లో వాళ్ళ ముందు నువ్వు సిగ్గుపడాల్సి వస్తుంది. లేదా వాళ్ళే నిన్ను సిగ్గుపరిచే విధంగా ప్రవర్తిస్తారు. నీకు అవమానం తెచ్చే విధంగా వాళ్ళు అడుగడుగున నిన్ను అవమానిస్తారు, ఎగతాళి చేస్తారు నీకున్న పరిస్థితిని బట్టి. కానీ ప్రభు అయితే నీ ఆర్థిక పరిస్థితిని బట్టో, లేదా నువ్వు ఎలా ఉన్నావని కాదు, కానీ నీ స్థితిగతులతో ఆయన సంబంధం లేదు, కానీ నిన్ను బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తాడు. శాశ్వత ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. నువ్వు ఎక్కడ సిగ్గుపడకుండా ఆయన చేస్తాడు. ఉన్నత స్థానంలో నిన్ను ఉంచుతాడు. ఎల్లవేళ నిన్ను తలగానే ఉంచుతాడు. పైవాడిగా నిన్ను ఆయన ఉంచుతాడు. అయితే ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా బాధపడకు. ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నారు కనుక నువ్వు బహుధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. ఇప్పుడున్న పరిస్థితి అంతా నీకు కొట్టువేయబడుతుంది. నీ సిగ్గు ఎక్కడైతే సిగ్గుపరచబడ్డావో అక్కడే ఖ్యాతి, మంచి పేరుని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు బాధపడుతున్నా ఇక బాధపడడం మానేసి ధైర్యంగా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగు. ప్రభు నిన్ను తప్పకుండా తల పైకెత్తే వ్యక్తిగా లేవనెత్తబోతున్నాడు. ఆమెన్.